వార్త 2వ అధ్యాయము మొదటి నుంచి 14 వచ్చిన వరకు చదువుకొని దేవుడిచ్చే ఉన్నతమైన తన ఆశీర్వాదం, ఉన్నతమైన తన దీవెన ఈ సమయములో మనము పొందుకుందాం. ఈ యొక్క వాక్య భాగాన్ని మన మధ్యలో ఉన్న మాజీ సంఘ దైవాధీనం గారు చదివి వినిపిస్తారు. హలో, దేవుని పరిశుద్ధ గ్రంథము నుంచి లూకా సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి 14 వచనాలు చదువుకుందాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చూడగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొనిండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవుడి యొక్క వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ సమయములో అందరము లేచి నిలిచి ఉండగా దయచేసి స్తుతి ఆరాధన ఈ సమయములో మనము జరిగించుకుందాం. దయచేసి అందరూ లేచి నిలవాలని ప్రభు నామమున తెలియజేస్తున్నాం. లేస్తే స్థలం పోతుందని చాలా మంది లేవడం లేదు. అందరూ లేచి నిలవాలని ప్రభు నామమున తెలియజేస్తున్నాం. ఎవరు కూడా కూర్చోకూడదు. స్తుతి ఆరాధన సమయములో ఎవరు కూడా కూర్చోక ఈ సమయములో దేవాది దేవుని యొక్క కంఠస్వరం విప్పి ఆరాధించి దేవాది దేవుని మహిమపరచాలని ప్రభు నామమున మీకు తెలియజేస్తూ ఉన్నా. సమయములో అందరూ కూడా అటు ఇటు చూడక ఆ దేవాది దేవుని వైపు చూచుచు దేవుని ఆరాధించాలని ప్రభు నామమున మీకు తెలియజేస్తూ ఉన్నాం. సమయములో దేవుని యొక్క మహాకృపను బట్టి క్రిస్మస్ దినాల్లోనికి మనం ప్రవేశించి ఉన్నాం గనక, క్రిస్మస్ దినములోనికి ప్రవేశించి ఉన్నాం గనక అందుని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిద్దాం. శ్రీయేసుండు జన్మించే రేలో, శ్రీయేసుండు జన్మించే రేలో, నేడు పాయాస బెత్లెహేమయూరిలో, నేడు పాయాస బెత్లెహేమయూరిలో, శ్రీయేసుండు జన్మించే రేలో, శ్రీయేసుండు జన్మించే రేలో, నేడు పాయాస బెత్లెహేమయూరిలో, నేడు పాయాస బెత్లెహేమయూరిలో. దేవుని మహిమపరచుదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆవరిస్తూ ఉండగా గర్భమందున కన్నీయ మరియమ్మ
పాయాస బెత్లెహేమూనేలో. సమయంలో అందరూ దేవుని ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉండగా ఆయన ఇచ్చే ఉన్నతమైన తన దయ, ఉన్నతమైన ఆశీర్వాదం, క్రిస్మస్ సంతోష సమాధానాన్ని ఈ సమయంలో పొందుకుందాం. అందులో ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న సేవకులు దైవజనులు మన ఏ లాజరస్ గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థించుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు చేయుచున్నానైనా. సమయంలో ప్రభువు నేను స్తుతించడానికి మహిమపరచడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ సాయంకాల వేళలో తండ్రి క్రిస్మస్ ఆరాధనలో మమ్మందరి చేర్చినందుకు నీకు వెళ్ళే స్తోత్రములు తండ్రి. మాకంటే గనులు, మాకంటే శ్రేష్ఠులు తండ్రి. ఈ దినాలు చూడలేక ఎందరో కాలగర్భంలో కలిసిపోయినను మమ్మలను సజీవ లెక్కలో ఉంచి తండ్రి నీ పుట్టుక దినాన్ని జయకరంగా మహిమకరంగా జరిపిస్తున్నందుకు నీకు వెళ్ళే స్తోత్రం. సంఘమును, సంఘ నాయకులను ఆశీర్వదించము, సంఘ పెద్దలను ఆశీర్వదించము, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి బలపరచు. చిన్నలను, యవనస్తులను, అదేవిధంగా యవన స్త్రీలను, వృద్ధాప్యమున్న స్త్రీలను అందరినీ కాచి కాపాడము. సంఘాన్ని అభివృద్ధి చేసే భాగ్యాన్ని కూడా దయచేదు అని వేడుకొంటున్నాం. మరి ముఖ్యంగా ఆయన చెప్పని దాసుడు చెప్పుచున్నగా ఆయన మంచి శక్తిని, బలం దయచేసే భాగ్యాన్ని దయచేదు, మంచి స్వరములు ఇచ్చే భాగ్యాన్ని దయచేదు అని వేడుకు సహాయం చేసి దృఢపరిచి బలపరచము తండ్రి. సభలో ప్రభు తల వంచిన ప్రతి బిడ్డ పైన నీ పరిశుద్ధ శక్తిని, పరిశుద్ధాత్మను కుమరించే భాగ్యాన్ని దయచేదు అని ప్రభువును రక్షకుడును యేసు నామములో అతి వినయముతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, మన యొక్క విశ్వాసులు లేచిన తర్వాత కూర్చోమని చెప్పకముందే కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారమ్మా? కూర్చోమనక ముందే స్థలం దొరకదనా? ఓకే, స్థలం దొరకదని కూర్చుంటే పర్వాలేదు. మీరు చెప్పకముందే కూర్చుంటాం సార్ అంటే అది బాగుండదు కనుక స్థలం దొరకనందుకు కూర్చున్నారా లేదమ్మా? ఓకే, సరే. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితం ప్రసాదించిన ఆ దేవాత్యుదేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఓపికతో, విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావముతో ప్రభు సన్నిధిలో ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్న మీకందరికీ మన రక్షకుడైన, మన పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సమయములో గ్రామ పెద్దలకు, సంఘ పెద్దలకు, మాజీ పెద్దలకు, అలాగే శీల సమాజం వారికి, యవన సమాజం వారికి, సండే స్కూల్ టీచర్స్ కు, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, వేదగ్రహించిన దైవజనులకును, సేవకులకును, ఇక్కడ చేరిన సంఘమంతటికి మా యొక్క కుటుంబము తరపున క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఏం చేయాలమ్మా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? వెరీ గుడ్. సరే, క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో మనమందరము చేరి ఉన్నాం.
అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఒక చిన్న ఉదాహరణను జ్ఞాపకము చేసుకొని దేవుని యొక్క వాక్యములకు మనం వెళ్ళిపోదాం. ఒక సేవకుడు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్న సమయములో, అయ్యలారా, అమ్మలారా, నేను అలసిపోయాను కనుక నేను కూర్చొని వాక్యం చెప్తానన్నాడంట. ఏమన్నాడమ్మా? నేను అలసిపోయాను, కూర్చొని వాక్యం చెప్తానన్నాడంట. అంటే సార్, నువ్వు కూర్చొని చెప్తే మేము పండుకొని వాక్యం వింటాం సార్ అన్నారంట. ఎందుకంటే మేము కూడా అలసిపోయాం సార్, నువ్వు కూర్చొని చెప్తే మేము పండుకొని వింటాం అన్నారంట. కనుక ఈ సమయంలో నేను కూడా అలసిపోయాను, క్యారలు పడి తిరిగి తిరిగి, మీరు కూడా వంటకాలు చేసుకొని అందరూ కూడా అలసిపోయారు. ఎప్పుడు వదులుతారా, ఎప్పుడు ఇంటికి వెళ్ళాలనా అనే ఆలోచనలో మీరందరూ ఉన్నారు గనక అతి త్వరలో దేవుని యొక్క వాక్యాన్ని విని త్వరగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ముగించుకుందాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదవగా మనమందరము విన్నాం. అలాగే ఈ క్రిస్మస్ ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము, ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనకు ఏర్పాటు చేయబడిన అంశము ఏమిటంటే, చరిత్రలో జరిగిన క్రిస్మస్ పండగలు అనే ధ్యానాంశంపై ఈ సమయంలో మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఏ అంశంపై ధ్యానించబోతున్నామమ్మా? చరిత్రలో జరిగిన క్రిస్మస్ పండగలు అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, చరిత్రలో జరిగిన క్రిస్మస్ పండగలను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు బహు స్పష్టముగా తెలియజేయబోతూ ఉండగా ప్రతి ఒక్కరు విని విశ్వసించువారుగా ఉండాలని ప్రభు నామమును తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, చరిత్రలో జరిగిన క్రిస్మస్ పండగ, మొట్టమొదటి పండగ చూడండి, దేవదూతల క్రిస్మస్. చరిత్రలో జరిగిన మొట్టమొదటి పండగ ఏ పండగ అంట? దేవదూతల క్రిస్మస్. కనుక ఈ క్రిస్మస్ ఎప్పుడు జరిగింది, ఏ సందర్భంలో జరిగింది అనేది మనం ఆలోచిస్తే, ఈ యొక్క దేవదూతల క్రిస్మస్ యేసుక్రీస్తు పుట్టిన రోజే ఈ క్రిస్మస్ జరిగి ఉన్నది అని మనమందరము తెలుసుకుని వారముగా, గ్రహించే వారముగా ఉండాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క దేవదూతల క్రిస్మస్ యొక్క విధానమును గూర్చి బహు వివరముగా ఈ సమయములో మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, క్రిస్మస్ యొక్క ఉద్దేశం మనం తెలుసుకోవాలి. అలాగే దేవదూతల క్రిస్మస్ యొక్క విధానం ఏమిటో ఈ సమయములో మనము తెలుసుకుందాం. చూడండి, దేవదూతల క్రిస్మస్ యొక్క విధానం, మొట్టమొదటి విధానం ఏమిటంటే క్రీస్తును గూర్చి ప్రకటించుట. చూడండి, దేవదూతల క్రిస్మస్ యొక్క విధానం ఏంటంట? క్రీస్తును గూర్చి ప్రకటించుట. కనుక దేవుని యొక్క దూతలు క్రీస్తును గూర్చి ప్రకటించినట్లు మనం చూస్తూ ఉన్నాం. క్రిస్మస్ అనగా క్రీస్తును ప్రకటించుట. కనుక దేవుని యొక్క దూతలు యేసు ప్రభుల వారు ఈ లోకములో ఉద్భవించినప్పుడు, ఈ లోకములో ఆయన జన్మించినప్పుడు, యేసు ప్రభుల వారు ఈ లోకములోనికి ఆయన వచ్చిన సమయములో దేవుని యొక్క దూతలు క్రీస్తును గూర్చి ప్రకటించినట్లు చూస్తున్నాం. కనుక దేవుని దూతలు క్రీస్తును గూర్చి ఎవరికి ప్రకటించారు అనేది మనం ఆలోచిస్తే,
గొర్రె కాపరులకు క్రీస్తును గూర్చి వారు ప్రకటించినట్లు దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. చూడండి లూకా సువార్త 2వ అధ్యాయము చూడండి 10వ వచనము నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు అని దేవుని యొక్క దూతలు గొర్రె కాపరులకు క్రీస్తును గూర్చి ప్రకటించినట్లు ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏ విధంగా వారు ప్రకటించారంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని దేవుని యొక్క దూతలు ప్రకటించిన విధమును ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక మన యొక్క క్రిస్మస్ యొక్క విధానం ఎలా ఉంది? కనుక మన క్రిస్మస్ యొక్క విధానం ఎలా ఉంది అంటే, క్రీస్తును గూర్చి ప్రకటించలేని వారుగా ఉంటున్నాం, క్రీస్తును గూర్చి చటించలేని వారుగా ఉంటున్నాం, క్రీస్తును గూర్చి యోచించలేకపోతున్నాం. కానీ క్రిస్మస్ ను మాత్రము చాలా గ్రాండ్ గా జరుపుకుంటూ ఉన్నాం. అది నిజమైన క్రిస్మస్ కాదు. ఏది నిజమైన క్రిస్మస్ అంటే, క్రీస్తును ప్రకటించుటయే నిజమైన క్రిస్మస్. దేవుని యొక్క దూతలు క్రీస్తును గూర్చి ప్రకటించి వారు యేసయ్య జన్మించే సమయములో నిజమైన క్రిస్మస్ ను వారు జరుపుకున్నారు. మన జీవితంలో అలా అలాగే అందరూ మౌనంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, దయచేసి ఎవరు కూడా మాట్లాడకూడదు. వాక్య సమయంలో ఎవరు కూడా అటు ఇటు కూడా తిరగకూడదు. చాలా అమూల్యమైన సమయం. ఈ సమయం కోసం ఎన్నో రోజులు మనం సిద్ధపడ్డాం. కనుక ఈ సమయాన్ని మనము పోగొట్టుకొనకుండా దయచేసి మౌనముగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవదూత క్రిస్మస్ యొక్క 2వ విధానము దేవుణ్ణి స్తుతించుట. దేవదూతల క్రిస్మస్ యొక్క విధానం 2వ విధానం ఏంటంట? దేవుణ్ణి స్తుతించుట. కనుక దేవుని యొక్క దూతలు దేవుని ఎంతగానో వారు స్తుతించినట్లు దైవ గ్రంథములో చూస్తూ ఉన్నాం. కనుక మన జీవితములో దేవుని స్తుతించే వారముగా ఉండాలి. చూడండి, క్రిస్మస్ అంటే ఒక ఆచారంగా మనము జరుపుకోకుండా, క్రిస్మస్ అంటే క్రీస్తును మనము స్తుతించే వారముగా ఉండాలి. కనుక మనము క్రిస్మస్ లోనికి వచ్చిన మనం దేవుణ్ణి మనము స్తుతిస్తున్నామా లేదా అని ఒకసారి ఆలోచించాలి. కానీ దేవుని స్తుతించడము లేదు, కానీ మనుషుల యొక్క ముఖస్థుతిని కలిగి మనుషులను పొగడడం, మనుషులను మెచ్చుకోవడం, మనుషులకు ఘనత వచ్చినట్లుగా మాట్లాడే వారముగా ఉంటున్నాం. అలాంటి వారము కాకుండా ఈ యొక్క శుభదినాన నీవు నేను దేవుని ఎంతగానో మనము స్తుతించు వారముగా ఉండాలి. దేవుని యొక్క దూతలు ఏ విధంగా స్తుతించాయో చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో, ఒక్కరు చదవాలా, అందరు చదివితే చూడండి, అందరు చదివితే ఏం అర్థం కాదు. ఒకరు స్టార్ట్ అయిన తర్వాత మిగతా వాళ్ళు బంద్ చేసుకోవాలి. ఒకరు ఎత్తిన తర్వాత మిగతా వాళ్ళు బంద్ చేసుకొని నేర్చుకోవాలి. అందరు కలిసి చదివితే ఏమి కూడా అర్థము కాదు. చదవండి ఇప్పుడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు
ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగును గాకని దేవునికి స్తోత్రము చేయుచూ ఉండెను. కనుక దేవుని యొక్క దూతలు దేవునికి స్తోత్రము చేస్తూ ఉన్నాయి. దేవుని యొక్క దూతలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక మన జీవితంలో ఖచ్చితంగా దేవుని స్తుతించడం ఒక ప్రధానముగా ఎంచుకోవాలి. దేవుని స్తుతించడం, కొనియాడడం మనమందరము కలిగి ఈ లోకములో జీవిస్తే ఖచ్చితంగా మనమందరం క్రిస్మస్ యొక్క సంతోషం, క్రిస్మస్ యొక్క మహా ఆనందాన్ని మనము పొందుకుంటామని ప్రభు నామమున మీకు తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత దేవదూతల క్రిస్మస్ యొక్క మూడవ విధానం ఏమిటంటే క్రీస్తుకు పరిచర్య చేయుట. దేవదూతల క్రిస్మస్ యొక్క విధానం ఏంటంట? క్రీస్తుకు పరిచర్య చేయుట. కనుక మనము కూడా క్రీస్తు యొక్క పరిచర్య చేయాలి. చేస్తున్నావా? దేవుడు మనకు ఒక పని అప్పగిస్తే ఆ పనిని సక్రమంగా చేయలేని వారుగా ఉంటున్నాం. దేవుడు ఎవరికి లేని భాగ్యం మనకిస్తే ఆ భాగ్యాన్ని చేతులారా పోగొట్టుకొని లోకములో దరిద్రులుగా మారిపోతూ ఉన్నాం. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడలారా, దేవుడు మనకు అప్పగించిన పనిని, ఆ యొక్క ఏ పరిచర్యనే సరే ఆ పరిచర్యను నమ్మకంగా చేసేవారముగా, నమ్మకముగా కొనసాగించే నిజమైన క్రైస్తవునిగా, నిజమైన దేవుని యొక్క కుమారుడిగా నీవు నేను కలిగి జీవించాలని ప్రభు నామమున తెలియజేస్తున్నాం. అన్ని పనులు చేస్తాం, దేవుని పని మాత్రం మనం చేయం. కుటుంబ పనులన్నిటిని సక్రపరుచుకుంటాం, దేవుని పనిని మాత్రము కొదవ పెట్టేవారుగా ఉంటున్నాం. అన్ని పనులు, మన ఇంట్లో పనులన్నీ కూడా ఒకటి కూడా తప్పిపోకుండా మనము చేసుకుంటాం. కానీ దేవుని పనులు ఎన్ని కొరతలు ఉన్నా ఆ పనిని పట్టించుకోకుండా, ఆ పనిని జరిగించుకోనకుండా లోకములో జీవిస్తున్నామంటే ఎలా ఉంది మన ఆలోచన, ఎలా ఉంది మన బుద్ధి, ఎలా ఉంది మన వైఖరి అని ఆలోచన చేసుకొని మన జీవితాన్ని, దేవుడు మనకు అప్పగించిన పనిని సక్రమముగా చేసేవారముగా ఉండాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయములో దేవదూతల క్రిస్మస్ యొక్క విధానాన్ని మనము తెలుసుకున్నాం. చూడండి, చరిత్రలో జరిగిన రెండవ క్రిస్మస్. చూడండి, చరిత్రలో జరిగిన రెండవ క్రిస్మస్ ఏమిటంటే గొర్రె కాపరుల క్రిస్మస్. చెప్పాలి, చరిత్రలో జరిగిన రెండో క్రిస్మస్ ఏంటంట? గొర్రె కాపరుల క్రిస్మస్. ఈ క్రిస్మస్ కూడా ఎప్పుడు జరిగింది అంటే యేసు ప్రభుల వారు ఆ పుట్టిన సమయములోనే ఈ క్రిస్మస్ జరిగి ఉంది. కనుక గొర్రెల కాపరులు చాలా చక్కగా క్రిస్మస్ ను వారు జరుపుకున్నారు. కనుక వారి యొక్క క్రిస్మస్ యొక్క విధానం మనలో ఎక్కడ కూడా కనబడడం లేదు. వారు విద్య లేని పామరులైనప్పటికీ కూడా వారి యొక్క క్రిస్మస్ విధానము చాలా పద్ధతిగా ఉంది, చాలా క్రమముగా ఉంది, చాలా మంచి తలంపుతో వారు క్రిస్మస్ ను జరుపుకున్నారు. కానీ మనమైతే అలా జరుపుకోలేక పోతూ ఉన్నాం. కనుక ఈ సమయంలో ఆ గొర్రె కాపరుల యొక్క క్రిస్మస్ యొక్క విధానం ఏమిటో ఈ సమయంలో మనం చూద్దాం. చూడండి, గొర్రె కాపరుల క్రిస్మస్ యొక్క విధానం క్రీస్తును గూర్చి వినుట. గొర్రె కాపరుల క్రిస్మస్ యొక్క విధానం ఏంటంట? క్రీస్తును గూర్చి వినుట. వారు క్రీస్తును గూర్చి విన్నారు. మనము కూడా క్రీస్తును గూర్చి వింటున్నామా అంటే లేదు. ఈ సమయంలో దేవుని మందిరానికి వచ్చాం, క్రీస్తు మాటలు మాత్రం వినడం లేదు, దేవుని వాక్యం చెవులో పడడమే లేదు. ఏది చూసినా అక్కడిక్కడ చూడడం, ఎప్పుడు చూసినా మనం ఏదేదో ఆలోచన చేసే వారముగా ఉంటున్నాం. కనుక దేవుని మందిరానికి వచ్చిన తర్వాత క్రీస్తును గూర్చి దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా వినాలి. కానీ దేవుని వాక్యం పైన మన మనసు ఉండదు. నా ముందున్నామే ఎలాంటి చీర కట్టింది, నా ఎనుకున్నామే ఎలాంటి చీర కట్టింది, నా రైట్ సైడ్ లో ఉన్నామా ఎలాంటి చీర కట్టింది, నా లెఫ్ట్ లో ఉన్న అమ్మ ఎలాంటి చీర కట్టింది, ఇవి మాత్రమే మనకు ఆలోచన వస్తుంటాయి. ఇవి మాత్రమే మనము చూస్తూ ఉంటాం. అది మనకు ప్రాముఖ్యత కాదు. అది మనకు చెప్పండి, అది మనకు అవసరము లేదు.
వారు ఎంత చీర కట్టినా నీకు అవసరం లేదు, వారు ఎన్ని వేల చీర కట్టిన నీకు అవసరం లేదు. కానీ నువ్వు దేవుని మందిరకు వచ్చింది క్రీస్తుని గూర్చిన మాటలు వినడానికి, క్రీస్తుని గూర్చిన వాక్యాన్ని వినడానికి వచ్చావు గనక విని ఆ వాక్యాన్ని హృదయములో భద్రపరుచుకొని దేవునిలో నువ్వు స్థిరంగా వర్ధిల్లే నిజమైన క్రైస్తవునిగా నువ్వు ఉండాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. అందుకే వాక్య భాగం చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 15వ వచనం చూస్తే వారు క్రీస్తుని గురించి ఎలా విన్నారో అక్కడ మనం చూస్తున్నాం. చదవండి. ఆ దూత, చదవండి. ఆ దూతలు తమ యొద్ద నుండి మరలా క్రమం తప్పుతున్నారు. పరలోకం వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములు ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడని. చాలండి. యేసు ప్రభుల వారు పుట్టి ఉన్నాడు అనే కార్యాన్ని దేవుడి యొక్క దూతలు, ప్రభు దూతల ద్వారా మనకు తెలియజేయించి ఉన్నాడని వారు తెలుసుకొని, అంటే వారు విన్నారు. ప్రభువు జరిగిన కార్యం గొర్రె కాపరులకు తెలియజేయగా ఆ కార్యమును గురించి వారు ఏం చేశారంట? విన్నారు. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతూ ఉంది. కనుక క్రీస్తుని గూర్చి వినుట వలన వారి జీవితంలో గొప్ప విశ్వాసము ప్రారంభమైంది అని జ్ఞాపకం చేసుకోవాలి. అంతవరకు క్రీస్తు ఎవరో తెలియదు, దేవుడు ఎవరో వారికి తెలియదు. అడవిలో ఉన్నవారు, ఎక్కడో అడవిలో జీవించే వారికి క్రీస్తును గూర్చిన మాట వినబడగానే వారి జీవితంలో విశ్వాసం అనేది ప్రారంభమైంది. కనుక మన జీవితంలో విశ్వాసం ప్రారంభము కావాలి, విశ్వాసం అంతము కాకూడదు. కానీ మనలో విశ్వాసం అనేది ప్రారంభం కావాలంటే క్రీస్తును గూర్చి స్పష్టమైన మాట మనం వినాలని ప్రభు నామమున తెలియజేస్తున్నాం. తర్వాత చూడండి, గొర్రె కాపరుల క్రిస్మస్ యొక్క 2వ విధానం క్రీస్తును చూచుట. వారొక విధానం ఏంటంటే, గొర్రె కాపరుల యొక్క క్రిస్మస్ యొక్క విధానం చూడండి, క్రీస్తును చూచుట. వారు క్రీస్తును చూచిన వారుగా ఉన్నారు. ఈ సమయములో మనము కూడా అయ్యా ఇక్కడ చూడండి, క్రీస్తును చూడాలి. క్రిస్మస్ అంటే క్రీస్తును చూచుట. మనం చూస్తున్నామా? క్రీస్తు వైపు చూస్తున్నామా లేదా? ఒక్కసారి మనం ఆలోచించాలి. కనుక క్రిస్మస్ సందర్భంలో ఎక్కువగా మనము క్రీస్తు వైపు చూడడం లేదు. మనమందరము ఆర్భాటాల వైపు చూస్తున్నాం. మనమందరం క్రిస్మస్ రాబోతుంది, ఎలా చేసుకోవాలి అని దాని వైపు చూస్తున్నాం. క్రిస్మస్ రాబోతూ ఉంది, ఎలాంటి డ్రెస్ కొనాలని దాని వైపు చూస్తున్నాం. క్రిస్మస్ వస్తుంది, ఏ వంటకాలు చేయాలని ఆ వంటకాల వైపు చూస్తున్నాం. క్రిస్మస్ వచ్చింది, ఇంటికి ఏ రంగు కొట్టాలని దాని వైపు చూస్తున్నాము. కానీ క్రీస్తు వైపు చూడడమే లేదు. కనుక వీరి క్రిస్మస్ యొక్క విధానానికి మన క్రిస్మస్ యొక్క విధానానికి భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉందో అంతే వ్యత్యాసం అనేది ఉంది. చాలా మంది అలాగే మంచి మంచి వంటకాలు తిన్నంత మాత్రాన, మంచి మంచి వస్త్రాలు కట్టుకున్నంత మాత్రాన, మంచి మంచి నీవు ఆర్భాటంగా జీవించినంత మాత్రాన అది నిజమైన క్రిస్మస్ కానే కాదు. క్రిస్మస్ అంటే గొర్రె కాపరులాగా క్రీస్తును చూడడం మనము నేర్చుకోవాలి. అందుకే దైవ గ్రంథములు చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 16వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకున్న శిశువును చూచి. చూడండి, వారు త్వరగా వెళ్ళి ఏం చేశారు? తొట్టిలో పండుకున్న శిశువును వారు చూచిరి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వెవరి వైపు చూస్తున్నావు? దేవుని వైపా, లేకపోతే లోకం వైపా, సాతాను వైపా, లేకపోతే నీకు ఇష్టమైన వారి వైపు చూస్తున్నావా, లేకపోతే నీవు
అనేకల వైపు భూ సంబంధమైన వాటి వైపు చూస్తూ ఉంటే ఈ క్రిస్మస్ దినాన మనము మార్పు చెందాలి. మన జీవితంలో ఎన్నో క్రిస్మస్లు గడిచిపోతున్నాయి, కానీ మార్పు లేని జీవితం మనలో ఉంది. నీకెన్ని సంవత్సరాలు ఉన్నాయో అన్ని క్రిస్మస్లు గడిచిపోతున్నాయి, కానీ నీ జీవితంలో సరైన క్రిస్మస్ ను జరుపుకోలేకపోతున్నావు. నీ క్రిస్మస్ యొక్క విధానం లోకానుసారమైన విధానం, క్రిస్మస్ యొక్క విధానం నీది ఆత్మీయ విధానంగా సాగడం లేదు. అందుకే నీవు నేను ఈ సమయంలో గొర్రె కాపరుల యొక్క క్రిస్మస్ విధానాన్ని ఖచ్చితంగా మనము నేర్చుకోవాలి. తర్వాత వారి యొక్క మూడవ విధానం, గొర్రె కాపరుల యొక్క క్రిస్మస్ యొక్క మూడవ విధానం ఏంటంటే క్రీస్తును గూర్చి ప్రకటించుట. దేవుని యొక్క దూతలు క్రీస్తును గూర్చి ప్రకటించారు, గొర్రె కాపరులు కూడా క్రీస్తును గూర్చి ప్రకటించిన వారుగా ఉన్నారు. క్రీస్తును గూర్చి ప్రకటించండి అని మనం అన్నామనుకోండి, అయ్యా నాకు చదువు రాదు అంటారు. అంటారా లేదండి? క్రీస్తును గూర్చి కొద్ది ప్రకటించరాపండి అయ్యా, దేవుని యొక్క బోధ చేసి పోయిరండి అయ్యా అంటే ఏమంటారు? నాకు చదువు రాదు అంటారు. అంటారా లేదమ్మా? అంటారు. కానీ గొర్రె కాపరులకు చదువు వస్తుందా? ప్రశ్న వస్తుందమ్మా? రాదు. వారు విద్యలేని పామరులు అయినప్పటికీ కూడా ఏం చేశారు? వారికున్న జ్ఞానాన్ని బట్టి, వారికున్న దృఢమైన నమ్మకత్వాన్ని బట్టి ఏం చేశారంట? క్రీస్తును గూర్చి వారు ప్రకటించిన వారుగా ఉన్నారు అని దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. చూడండి లూకా సువార్త 2వ అధ్యాయము చూడండి 17వ వచనము. త్వరగా చదువుకుందాం. చదవండి. తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి కనుక తమతో చెప్పబడిన మాటలను వారేం చేశారంట? ప్రచురము చేశారు. ఈ క్రిస్మస్ దినాన వింటున్న వాక్యాన్ని అనేకులకు మనము ప్రచురము చేయాలి. చేస్తున్నామా? లేదు. నిందలైతే ఇతర వారి మీద వేసి అవైతే మనమందరము ప్రచారం చేస్తూ ఉంటాం. ఇతర వారి పైన నెపలు వేసి వారిపైన అనేకమైన తప్పుడు ప్రచారాలు చేసేవారముగా ఉంటాం. ఈ మధ్య కాలంలో క్రైస్తవులు ఎలా మారిపోయారు అంటే చాలా మంది రకరకాలుగా మనుషుల పైన చూడండి ప్రచారం చేసేవారు చాలా మంది పెరిగిపోయారు. కనుక అలాంటి ప్రచారం కను చేయవలసింది క్రీస్తును గూర్చిన ప్రచారం, క్రీస్తును గూర్చిన విధానాన్ని నువ్వు ప్రచారం చేస్తే అదే నీ జీవితానికి వెలుగు, అదే నీ జీవితానికి ఆశీర్వాదం, అదే నీ జీవితానికి గొప్ప ధన్యత అని మనమందరము గుర్తెరిగిన వారముగా ఉండాలి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ లోనికి వచ్చిన మనం దేవుని యొక్క మహా కృపను బట్టి వచ్చాం. అందుని బట్టి ఈ సమయములో సంతోషించాలి, ఆనందించాలి. కానీ ఆనందించలేని స్థితిలో ఉంటున్నాం. కానీ దేవుని సన్నిధిలో ఆనందించాలి, కానీ ఆనందించలేని వ్యక్తులముగా మనము బ్రతుకుతున్నాం. అందుకే ప్రభువునందు ఎల్లప్పుడూ మనము ఆనందించాలి. కనుక ఆనందిస్తున్నామా? తిన్న వంటకాల బట్టి మనం ఆనందించకూడదు, కానీ నీకున్న అలవాట్లను బట్టి ఆనందించకూడదు, కానీ నీకున్న ఆ భయంకరమైన విధమును బట్టి ఆనందించకూడదు, కానీ ప్రభువును బట్టి మాత్రమే మనమందరము ఆనందించువారముగా ఉండాలి. తర్వాత గొర్రె కాపరుల యొక్క క్రిస్మస్ యొక్క విధానం, క్రీస్తును బట్టి వారు దేవుని స్తుతించారంట. ఏం చేశారంట? క్రీస్తును బట్టి దేవుణ్ణి వారు స్తుతించిన వారుగా ఉన్నారు. చూడండి లూకా సువార్త 2వ అధ్యాయము 20వ వచనాన్ని గమనిస్తే, అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. చూడండి, విన్న వాటిని
కన్న వాటిని గూర్చి వారు దేవుని మహిమపరచుచు ఏం చేశారంట? స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిన వారుగా ఉన్నారు. ఇదండి గొర్రె కాపరుల యొక్క క్రిస్మస్ యొక్క విధానము. కనుక మనము కూడా క్రీస్తును బట్టి దేవుని మనము మహిమపరచువారుగా ఉండాలి. దేవుని బట్టి దేవునికి మనము స్తోత్రములు చేసేవారముగా, గానము చేసేవారముగా ఉండాలని ప్రభు మనకు సెలవిస్తూ ఉండగా, ఈ దినాన మనమందరము కూడా ఆ ప్రభువును బట్టి ఆనందించి, ఆ ప్రభువును బట్టి మనము దేవుణ్ణి ఎంతగానో మనము స్తుతించి దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించే దైవ జనాంగముగా, దైవ కుమారులుగా మనమందరం ఉండాలని ప్రభు నామను తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత చరిత్రలో జరిగిన 3వ క్రిస్మస్, మౌనంగా ఉండాలి. చరిత్రలో జరిగిన 3వ క్రిస్మస్, ఇది జ్ఞానుల క్రిస్మస్. చూడండి, 3వ క్రిస్మస్, చరిత్రలో జరిగిన క్రిస్మస్ ఏంటంట? జ్ఞానుల క్రిస్మస్. ఈ జ్ఞానుల యొక్క క్రిస్మస్ యొక్క విధానం ఎలా ఉందో ఒకసారి మనము ఆలోచిద్దాం. చూడండి, వారి యొక్క విధానం క్రీస్తును వెదుకుట. చూడండి, జ్ఞానుల యొక్క క్రిస్మస్ యొక్క విధానం ఏంటంట? క్రీస్తును వెదుకుట. ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడి వారు, ఏ వంశం వారు అనేది మనం ఆలోచిస్తే, చూడండి, వీరు అబ్రహాము కెతూరా సంతతికి చెందిన వారు అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఏ ప్రాంతం వారంట? తూర్పు దేశానికి చెందిన వారు. ఏ సంతతి వారంట వీరు? అబ్రహాము కెతూరాకు కలిగిన సంతానమే ఈ తూర్పు దేశపు జ్ఞానులు అని మనము తెలుసుకోవాలి. సార్ చెప్తున్నారు, ఆధారం ఉందా అంటే దేవుని వాక్యములో ఆధారం అనేది ఉంది. చూడండి, ఆదికాండము 25వ అధ్యాయం 6వ వచనాన్ని గమనిస్తే అక్కడ చక్కగా రాయబడిన మాట అక్కడ మనం చూస్తున్నాం. అబ్రహాము తమ ఉపవత్న కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారులకు ఇసాకు యొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపెను. చూడండి, ఏ వంశం వారు, ఏ సంతతి వారు వీరండి? అబ్రహాము కెతూరా సంతతి వారు. వాక్యాధారం ఉందా లేదండి? వాక్యాధారం ఉంది. ఏది చెప్పినా వాక్యాధారముతో చెప్పడము నేర్చుకోవాలి. కనుక వీరిని అబ్రహాం ఎక్కడ పంపించాడంట? తూర్పు దేశానికి సజీవుడుగా ఉండగానే పంపివేశాడంటే వీరు ఖచ్చితముగా అబ్రహాము కెతూరా సంతతి వారే, తూర్పు దేశపు జ్ఞానులని మనమందరము తెలుసుకోవాలి. వీరొక విధానం క్రీస్తును గూర్చి వెదుకుట. కనుక మనము కూడా క్రీస్తును గూర్చి వెదకడం నేర్చుకోవాలి. క్రిస్మస్ అంటే ఏదేదో వెదకడము కాదు, క్రీస్తును వెదకడం నేర్చుకోవాలి. నువ్వు ధనమును వెతుకుతున్నావేమో, నీవు ఆస్తిపాస్తులు వెతుకుతున్నావేమో, ఇతరుతో పాపం చేయడానికి ఆ పాపము కొరకు నువ్వు వెతుకుతున్నావేమో, పాపము చేయడానికి పాపము కొరకు నీవు పాకులాడుతూ ఉంటే అలాంటి విధానాన్ని వదిలిపెట్టుకొని ఈ క్రిస్మస్ దినాన క్రీస్తును నమ్మకముగా, అలాగే జ్ఞానులాగా దేవుని వెదకడము మనము నేర్చుకోవాలి. తర్వాత వీరొక విధానం, రెండో విధానం ఏంటంటే క్రీస్తును చూచుట. వీరు కూడా ఎవరు చూశారంట? క్రీస్తును చూశారు. ఎక్కడో దూరదేశం నుండి వచ్చి వారు క్రీస్తును కనులారా చూచిన వారుగా ఉన్నారు. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుకుంటే అక్కడ చూడండి, జ్ఞానులు ఏ విధంగా వారు క్రీస్తును చూచారో బహు స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. వారు ఆ నక్షత్రమును చూచి ఆనందభరితులై, అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను
ఆ శిశువును చూచి చాలండి. ఎవరు చూశారంట? ఆ శిశువును వారు చూచారు, క్రీస్తును వారు చూచిన వారుగా ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డ, మన జీవితంలో క్రీస్తును చూడడము లేనే లేదు. కళ్ళుండి కూడా గుడ్డివారిలాగా నటిస్తున్నాం. కళ్ళుండి కూడా దేవుని వాక్యం చదవలేని వారుగా ఉంటున్నాం. కళ్ళుండి కూడా దేవుని మందిరానికి రాలేని వారుగా ఉంటున్నాం. కళ్ళుండి కూడా మాయ మాటలు చెప్పి బ్రతుకును కొనసాగించేవారు సమాజములో చాలా మంది ఉన్నారు. నీ మాయ మాటలు, నీ మాయ జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు గనక నీ మాయ బ్రతుకును మానుకో. నువ్వు సాటిల బ్రతుకును మానుకోవాలి. నీ జీవితాన్ని మానుకొని చక్కగా ప్రభులో నువ్వుంటూ ప్రభును చూస్తూ నీ జీవితాన్ని కొనసాగిస్తే చాలు. అదే నీ జీవితంలో మహాశ్రేష్టమైన క్రిస్మస్, అదే నీ జీవితంలో ఆనందకరమైన క్రిస్మస్ అని మనము ఎంచుకొని జీవించు వారముగా ఉండాలి. తర్వాత గొర్రె కాపరి యొక్క క్రిస్మస్ యొక్క విధానం, మూడో విధానం ఏంటంటే క్రీస్తును ఆరాధించుట. చూడండి, జ్ఞానుల యొక్క క్రిస్మస్ యొక్క విధానం క్రీస్తును ఆరాధించుట. వారెంతగానో క్రీస్తును ఆరాధించిన వారుగా ఉన్నారు. అక్కడ చూడండి, వారు సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి, ఆయన ఏం చేశారంట? సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారు సాంబ్రాణి బోలమును కానుకలుగా సమర్పించిరి. చూడండి, వారు క్రీస్తును ఆరాధించిన వారుగా ఉన్నారు. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. నువ్వు ఆరాధిస్తున్నావా? నీలో ఆరాధన అనేది ఉందా లేదు అనేదిగా ఉంటే ఇది నా ఆరాధనను, క్రీస్తు ఆరాధన కలిగి దేవుని మనం ఎంతగానో ఆరాధించాలి. వ్యర్థమైన ఆరాధన చేస్తుంటారు. వ్యర్థముగా నన్ను మెచ్చుకోవాలని ఆరాధన చేసేవారు కొందరైతే, నన్ను మెచ్చుకోవాలని ప్రార్థించేవారు మరికొందరు, నన్ను మెచ్చుకోవాలని పాటలు పాడు మరికొందరు. ఇలాంటి వారు సమాజములో చాలా మంది ఉన్నారు. కనుక నువ్వు ఎవరి మెప్పు కోసం ఎదురు చూడవలసింది? దేవుని మెప్పు కొరకు నీవు ఎదురు చూడాలి. దేవుని మెప్పును నువ్వు పొందితే చాలు. అదే నీ జీవితంలో అతి శ్రేష్టమైన క్రిస్మస్ అని మనమందరము జ్ఞాపకము చేసుకున్న వారుగా ఉండాలి. తర్వాత గొర్రె కాపరుల యొక్క జ్ఞానుల యొక్క క్రిస్మస్ యొక్క విధానం, నాలుగో విధానం ఏంటంటే కానుకలు సమర్పించారు. ఏం చేశారంటే వారి యొక్క విధానము కానుకలు సమర్పించిన వారుగా ఉన్నారు. కనుక మన జీవితంలో కూడా క్రిస్మస్ సందర్భములో కానుకలు మనము సమర్పిస్తున్నామా? ఏం సమర్పిస్తాం సార్? బట్టలకి 10,000 అయిపోయాయి, ఉన్న డబ్బులల్లా వంటకాలకు అయిపోయాయి, ఇల్లు పూసుకోవడానికి అయిపోయాయి, డబ్బులల్లా బట్టలకి అయిపోయాయి సార్. ఈ సమయంలో క్రిస్మస్ సందర్భంలో దేవుని కానుకలు ఇవ్వాలంటే నేను ఎక్కడి నుండి తెచ్చియాలా సార్ అనేవారు చాలా మంది ఉన్నారు. మన బట్టల కొరకైతే వేలు తగలబెడతాం, అలాగే తినడానికి ఎంతో డబ్బు ఖర్చు చేస్తాం, ఎంతో డబ్బును వృధా చేస్తాం క్రిస్మస్ సందర్భముగా. కానీ క్రిస్మస్ రోజు మాత్రం మనం వేసే కానుక ఎంతో తెలుసా? 10 రూపాయలు లేదా 20 రూపాయలు లేదా 30 రూపాయలు లేదా 100 రూపాయలు. అంత మించి మన కానుక ఉండదు. ఎందుకంటే ఉన్న డబ్బులలో ఎక్కడ వేయాయి? బట్టలకు వెళ్ళిపోయాయి. ఎక్కడ వెళ్ళాయమ్మా? బట్టలకు వెళ్ళిపోయాయి. బట్టలకైతే మనం ఎంతో ఖర్చు చేస్తాం, కానీ కానుక చుట్టూ మాత్రము మన చెయ్యి ముందుకు రాదు. నువ్వు 10,000 రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు బట్టలు తెచ్చుకున్నావు అనుకో, దాంట్లో దశభాగం ఎంత అండి చెప్పండి? ఎంత? 1000 రూపాయలు. 1000 రూపాయలు ఇస్తున్నావా ఈ క్రిస్మస్ సందర్భంలో దేవుని కానుకగా? ఇవ్వలేం. యాడిస్తాం? ఇంకా డబ్బులు చాలా అప్పు చేసుకున్నాం సార్. క్రిస్మస్ తర్వాత తెలుస్తుంది అప్పు చేసుకున్న వారందరికీ. వారి ఇంటి దగ్గర తిరుగుతుంటే అప్పుడు తెలుస్తుంది క్రిస్మస్ యొక్క ఆనందం ఏమిటో. ఏం తెలుస్తుందమ్మా? అప్పు చేసుకుని తెలుస్తుంది. క్రిస్మస్ సందర్భం గొప్పలకు వెళ్ళి చాలా మంది అప్పులు చేసుకుంటారు. ఆ సందర్భంలో క్రిస్మస్ ఇంతవరకు సంతోషంగా ఉంటారు. తర్వాత అప్పులోడి ఇంటి చుట్టూ తిరుగుతుంటే కనబడుతూ ఉంది, చుక్కలు కనబడతాయి, స్టార్ కనబడినట్టుగా
ఏం కనపడతాయమ్మా? చుక్కలు కనపడతాయి. అందుకే మనం ఉన్న దాంట్లోనే సర్దుబాటుతో క్రిస్మస్ జరుపుకోవాలి. కానీ గొప్పలకు వెళ్ళి ఆడంబరాలకు వెళ్ళి అప్పులు చేసి క్రిస్మస్ జరుపుకోవడం అంత మంచిది కానే కాదు. కనుక ఈ సమయంలో క్రిస్మస్ సందర్భంలో నీవు నేను కానుకలు అనేది సమర్పించాలి. జ్ఞానులైతే చూడండి, వారు కానుక సమర్పించారు. ఏమేమి సమర్పించారంట? బంగారు, సాంబ్రాణి, బోలమును వారు కానుకలుగా సమర్పించారు. ఒక చిన్న నిజమైన సంఘటన ఏమిటంటే, నేను గార్గేపురంలో సేవ చేసిన సమయంలో ఒకసారు హెడ్ మాస్టరు ఆయన ప్రతి సంవత్సరం ఖచ్చితంగా 2 తులాల సేనొచ్చి 2 తులాల బంగారు తీసుకొచ్చి దేవుని మందిరంలో అప్పగించేవాడు. ఎందుకు సార్ ప్రతి సంవత్సరం బంగారు తీసుకొస్తున్నావు అని అడిగితే ఆయన అన్న మాట, అయ్యా ఆ రోజు జ్ఞానులు కానుక సమర్పించారు కదా అన్నాడు. ఆవుస సమర్పించారు. ఏం సమర్పించారు సార్ అంటే, బంగారు, సాంబ్రాణి, బోలం సమర్పించారు సార్ అంటే, అదే విధానాన్ని అవలంబిస్తున్నాను. అందుకే ప్రతి సంవత్సరం నేను 2 తులాలు బంగారు చర్చికి ఇవ్వాలనుకున్నానని ప్రతి సంవత్సరం ఎన్ని తులాలు ఇస్తాడు ఆయన? 2 తులాలు బంగారు కానుకగా సమర్పిస్తాడు. ఎంత గొప్పతనమో, ఎంత గొప్ప మనసు ఒకసారి ఆలోచించాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఎంతో డబ్బును మనం పోగొట్టుకుంటాం. కానీ దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కానుకలు వేయడానికి మాత్రమైతే మనము ముందుకు వెళ్ళలేము. కనుక ఈ రోజు ఏది క్రిస్మస్? నువ్వు ఎంత ఖరీదైన వస్త్రం కట్టుకున్నా నిజమైన క్రిస్మస్ కాదు. కానీ క్రిస్మస్ సందర్భంలో ఒక ప్రత్యేక కానుకను సంఘానికి దేవునికి ఇస్తే అదే ఎంతగానో ఆనంద క్రిస్మస్ గా ఉంటుంది. నీవు ఆనందమైన దేవుని యొక్క దీవెనలు పొందుకుంటావని మనమందరము గుర్తెరిగిన వారముగా ఉండాలి. తర్వాత చరిత్రలో జరిగిన 4వ క్రిస్మస్, చివరి క్రిస్మస్ ఏమిటో తెలుసా? చూడండి, చివరి క్రిస్మస్ నేటి మన క్రిస్మస్. ఏం క్రిస్మస్ అంట? నేటి మన క్రిస్మస్. మన క్రిస్మస్ ఏ రోజు జరుగుతుందమ్మా? ప్రతి సంవత్సరం చెప్పాలి డిసెంబర్ 25వ తారీఖు జరుగుతుంది. ఇది వాక్యానుసారమా కాదా? మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న జరుపుకుంటున్నాం. ఇది వాక్యానుసారమైన క్రిస్మసా కాదా? చెప్పండి. వాక్యానుసారమైన క్రిస్మసే. దానికి కూడా ఆధారాలు ఉన్నాయి. ఏమిటో ఆధారాల సమయంలో మనం చూద్దాం. చూడండి, ప్రస్తుతం మన క్యాలెండర్ ప్రకారము అయితే ఇది వాక్యానుసారమే. ఈ క్రిస్మస్ ప్రస్తుతం మన క్యాలెండర్ ప్రకారం అయితే ఇది వాక్యానుసారమైన క్రిస్మసే. ఎట్లనగా గమనించాలి. ఇప్పుడు క్రీస్తుకు 8వ దినమున ఏం జరిగిందండి? చెప్పాలి, సున్నతి జరిగినది. ఏం జరిగిందమ్మా? సున్నతి జరిగినది. కనుక 8వ దినాన ఆయన సున్నతి జరిగినది కనుక చూడండి ఎక్కడ రాయబడిందంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 21 వచ్చి మీరు ఇంటికి వచ్చి చదువుకోండి. వద్దమ్మా. తర్వాత గమనిస్తే చూడండి, అంటే 8వ దినాన సున్నతి జరిగిందంటే జనవరి 1వ తేదీ సున్నతి జరిగింది. ఎప్పుడు జరిగింది? యేసయ్య సున్నతి ఎప్పుడు జరిగింది? జనవరి 1వ తారీఖున సున్నతి జరిగింది. అనగా క్రీస్తు శకము ఏమైంది? ప్రారంభమై ఉన్నది. ఏం ప్రారంభమైందంట? క్రీస్తు శకము ప్రారంభమై ఉన్నదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక క్రీస్తు శకం ప్రారంభమైంది 1వ తారీఖు నుండి 8 రోజులు వెనక్కి వెళితే, 1వ తారీఖు నుండి 8 రోజులు వెనక్కి వెళితే క్రీస్తు యొక్క జన్మదినము ఖచ్చితంగా డిసెంబర్ 25. అందరు గట్టిగా చప్పలుగుదూ మయపడదాం. గట్టిగా చప్పలుగుదూ మయపడదాం. ఓకే, ఖచ్చితంగా డిసెంబర్ 25. ఈ యొక్క క్రిస్మస్ మనమెందరము ప్రతి సంవత్సరము జరుపుకుంటున్నాం. కనుక దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, చరిత్ర
చరిత్రలో జరిగిన ఈ నాలుగు క్రిస్మస్ పండుగల గురించి మనం విన్నాం కనుక మన యొక్క క్రిస్మస్ యొక్క విధానం ఈ దినాన మార్చుకొని దేవుని యొక్క అనుగుణముగా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా జీవిస్తూ అత్యున్నతమైన ఆనందాన్ని ఆశీర్వాదాన్ని పొందుకొని మనము దేవునికి అప్పగించుకొని దేవుని యొక్క వాక్య ప్రకారముగా దేవుని యొక్క చిత్త ప్రకారముగా మనమందరము జీవించువారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకొని దేవుడిచ్చే అత్యున్నతమైన దీవెన, దేవుడిచ్చే అత్యున్నతమైన తన ఆశీర్వాదం ఈ సమయములో మనము పొందుకుందాం. దేవానికి స్తోత్రాలు. చరిత్రలో జరిగిన 4 పండుగల గురించి మేము విన్నాం నాయన. కనుక మేము కూడా ఇలాంటి విధము కలిగి జీవించడానికి గొప్ప భాగ్యమును, గొప్ప ధన్యత మాకందరికి ప్రసాదించి మమ్మల్ని దృఢపరిచి బలపరిచి ఆశీర్వదించుమని అందరూ ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న సహో ప్రసంగి గారు మన కృతజ్ఞతని ప్రార్థన నడిపిస్తారు. అందరితో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రమేనా, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా ప్రభా. అవునైనా ఇంతవరకు మీరు మా మధ్యలో ఉండి నీ దాసునితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. అవునైనా 2023 తారీఖు నుండి మరి 2024 20 తారీఖు వరకు మమ్మల్ని కాచి కాబట్టి సజీవులెక్కులందుకు నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. సజీవులు నీ సన్నిధిలో కాలం గడిపేది దావీదు భక్తితో అన్నట్టు తండ్రి ప్రభా, మేము సజీవులుగా ఉన్నందుకు ప్రభా నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. నీ సన్నిధిలో నిలిచి ఈ పనుల గురించి వాక్యం విన్న మాట మా హృదయంలో ఉంచుకున్న భాగ్యం మాకు